అందరికీ నమస్తే అండి. మార్గశిర మాసంలో అందరూ వినవలసిన లక్ష్మీదేవి కథ. మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతము చేస్తే లక్ష్మీ కటాక్షము లభిస్తుందని అంటారు. మార్గశిర మాసము మహావిష్ణువునకు చాలా ఇష్టమైన మాసము. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీవారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారి జీవితంలో అలక్ష్మి ఉండదు, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. లక్ష్మీ కటాక్షము అనగా ఆరోగ్యము, కుటుంబం నందు సౌఖ్యము, సౌభాగ్యప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థము. మార్గశిర లక్ష్మీవారముల గురించి మన పురాణాల ప్రకారము ఒక సమయంలో నారదుడు పరాశర మహర్షితో కలిసి భూలోకమునకు విచ్చేసెను. ఈ భూలోకమున వారు సంచరించు సమయమున ఒక ఊరిలో జాతి, కుల, మత భేదములు లేకుండా అందరూ లక్ష్మీదేవి పూజ వ్రతము చేస్తుండగా చూసెను. అలా చూసినటువంటి నారదులు, ఈ వ్రతమేమిటి, వీరందరూ ఈ వ్రతం ఈరోజు ఎందుకు చేస్తున్నారు అని పరాశర మహర్షిని అడిగెను. అప్పుడు పరాశర మహర్షి నారదుడికి స్వయంగా ఇది మార్గశిర లక్ష్మి వ్రతమని, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరాశర మహర్షి నారదునికి చెప్పెను. మార్గశిర లక్ష్మీదేవి వ్రతకథ. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, మీకు కష్టనష్టములు తొలగును అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై పెండ్లై అత్తవారింటికి వెళ్ళిపోయినది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణము కాగా పుట్టింట్లో దరిద్రము దాపురించింది. ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి వెంటనే తమ్ముణ్ణి పిలిచి ఒక చేతికర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరువేయమని చెప్పింది. కానీ ఆ కర్రను అతను మార్గమధ్యంలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్ముడు మళ్ళీ వచ్చి, మనిల్లు ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పగా మళ్ళీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరాడు. కొన్నాళ్ల తర్వాత భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఆ అమ్మాయి. తన సవతి తల్లితో, అమ్మ, ఈరోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతము నోచుకుందాము, నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం తెలియడంతో, సరేలే, వచ్చే వారము నోచుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ ఆ తల్లి మిగిలిన నూనెను తలకు రాసుకుంది. సరేలే, మూడో వారము నోచుకుందువు గాని, అప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. తల్లి మూడవ వారము, నాలుగో వారము కూడా ఏదో రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించడంతో చేసేదేమీ లేక అసహనముతో ఐదో లక్ష్మీవారమైనా నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుంది అని కాస్త హెచ్చరించి ఆ రోజు రాగానే
తల్లి కొంగు తన కొంగుకు ముడివేసుకొని తల్లితో వ్రతం చేయించింది. కూతురు పూర్ణంబూరెలు నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది. కానీ తల్లి పెట్టినవి మాత్రము స్వీకరించలేదు. అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు అని చెప్పగా ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అంతర్ధానమయ్యింది. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.